ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. మోహన్ బాబు మనోజ్ మధ్య ఏం జరిగిందనే దానిపై ఆయన ఇంట్లో పని చేసే పని మంచి సంచలన విషయాలు బయటపెట్టింది. ఇప్పటికే జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు విష్ణు మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇంటి లోపలకు వెళ్లేందుకు మనోజ్ అనుచరులు ప్రయత్నించారు. దీంతో మనోజ్ అనుచరులను విష్ణు బౌన్సర్లు అనుచరులు అడ్డుకున్నారు. దీంతో ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వారి మధ్య అసలు ఏం జరిగిందో అనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో వారి ఇంట్లో పనిచేసే ఓ మహిళ వారి మధ్య ఘర్షణకు దారితీసిన విషయాన్ని, వారి ఇంట్లో ఏం జరిగిందో క్లియర్గా చెప్పింది. మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వలన గొడవ మొదలైందని, అతడు చేసిన తప్పు కారణంగా మనోజ్ అన్న బెల్ట్ తీసుకుని ప్రసాద్ ను కొట్టాడని, ఆ టైంలో మోహన్ బాబు కలుగు చేసుకుని నా స్టాఫ్ ను కొట్టద్దు, నేను వాడికి భయం పెడతా, నువ్వు చేయి వేస్తే ఒప్పుకోను అని మనోజ్ ను నెట్టేశాడు. ఎవరికీ దెబ్బలు తగల్లేదు. అన్నదమ్ముల మధ్య వీరికి మనస్పర్ధలు ఉన్నాయి. భూమా మౌనికం చేసుకోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఆమెకు మనోజ్ కంటే ముందుగా వేరే అతనితో పెళ్లయ్యి పిల్లాడున్నాడు. అందుకే ఎవరికీ ఇష్టం లేదు. అక్కకి మనోజ్ అన్నకు బిడ్డ పుట్టినప్పుడు అందరూ వచ్చారు. ఇప్పుడు తండ్రి కొడుకుల వివాదాన్ని పరిష్కరించేందుకు మంచులక్ష్మి సముదాయించే పని చేసింది అని చెప్పుకొచ్చింది పని మనిషి. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. నా షాపును కొట్టకరా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. అది దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అన్న ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటాను, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు అరగలేదు, ప్లే చేసుకున్నారండి. తమ్ముళ్ళకి మంచి భర్తలు ఉన్నాయి. ఏమన్నా మౌనిక మేడం చేసుకోవడం ఇష్టం, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయం ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. మన నుండి మౌనిక ముందు అమ్ముంది. సార్ లేడా? మార్నింగ్ మేడం వచ్చా, ప్రసన్న మేడం వచ్చింది కదా, మధ్యాహ్నం అంటే ఏమన్నా సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా అన్న రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే విష్ణు అన్న ఏంటంటే సార్ మీద చెయ్యేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు 1,00,000 రూపాయలు చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు.